ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య యుద్ధంలో గానీ, మామూలు యుద్ధంలో గానీ భారీ మలుపులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వాణిజ్య యుద్ధంలో. సాధారణంగా సినిమాల్లో హీరో ఓడిపోతున్నాడని అందరూ అనుకుంటున్న టైంలో క్లైమాక్స్‌లో కథ మొత్తం ఒకసారిగా అడ్డం ఎట్లా తిరుగుతుందో, అట్లా భారత్, అమెరికా మధ్య ఉన్నటువంటి ట్రేడింగ్ డీల్ విషయంలో కూడా అదే జరుగుతుంది ప్రస్తుతానికి. అమెరికాని ఒక విలన్ పాత్రలో చూస్తే, భారత్ ఒక హీరోలాగా తన పంతాన్ని తాను నెగ్గించుకుంటుందని చెప్తాను నేనైతే. ఫిబ్రవరి 23న జరగాల్సినటువంటి ఒక పెద్ద ట్రేడ్ డీల్ భారత్ వెళ్లాల్సిన దానికి, కానీ దాన్ని కంప్లీట్గా రద్దు చేసుకుంది భారత్. దీనికి ప్రధాన కారణం అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ముఖ్యమైన తీర్పు. డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల మీద విధిస్తున్నటువంటి భారీ పన్నులు చట్టవిరుద్ధమని కోర్టు తేల్చి చెప్పడం వల్ల అమెరికా పట్టుకోల్పోయింది. భారత్ తన యొక్క నిర్ణయాన్ని కూడా దీనికి సంబంధించి ప్రకటించింది. అమెరికా తన పన్నుల విధానం మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే వరకు తాము చర్చలకి రాము అని తెగేసి చెప్పేసింది. దీనివల్ల ట్రంప్ ప్రభుత్వానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఎందుకంటే గతంలో భారత్ తమ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్తుందని విర్రవీగినటువంటి అమెరికా ప్రతినిధులే నేరుగా వాళ్లే ఢిల్లీకి వచ్చి చర్చలు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని మీరు అర్థం చేసుకోండి కదా. సో అమెరికా వాణిజ్య కార్యదర్శి లూట్నిక్ ఎటువంటి ముందు సమాచారమే లేకుండా అకస్మాత్తుగా ఊడిపడ్డాడు భారత్కి. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది, మనల్ని కాదు ప్రపంచ దేశాలను కూడా. గతంలో మోడీ వచ్చి తనని క్షమాపణ అడుగుతాడు అని అహంకారంతో మాట్లాడినటువంటి లూట్నిక్ పీయూష్ గోయల్ కార్యాలయానికి వెళ్ళి బతిమలాడుతున్నాడు. అది పరిస్థితి ఈరోజు. ట్రేడ్ డీల్ ఎందుకు ఆపేశారు అని ఆయన అడిగితే భారత్ వైపు నుంచి చాలా గట్టి సమాధానమే వెళ్ళినట్టు తెలుస్తుంది మనకున్న స్ట్రాంగ్ ఇన్ఫో. మీ దేశ కోర్టులే మీ నిర్ణయాలు తప్పని చెప్తున్నప్పుడు మేము ఎట్లా సంతకాలు చేస్తాం వాటి మీద అని భారత్ ప్రశ్నించింది. అమెరికా ప్రస్తుతం $38 ట్రిలియన్ యొక్క అప్పులో కూలిపోయింది అమెరికా. సో వడ్డీల రూపంలోనే $1 ట్రిలియన్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత్ లాంటి పెద్ద మార్కెట్తో సంబంధాలు కనుక తెగిపోతే అమెరికా ఆర్థికంగా ఇంకా పతనమయ్యే పరిస్థితి ఉంటుంది. సో భారత్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని చూసి యూరోప్ దేశాలు కూడా అమెరికాతో ఒప్పందాలను ఒకసారిగా నిలిపివేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మీద ఉన్నటువంటి నమ్మకం కూడా ఒకసారిగా తగ్గిపోతుంది అంటున్నారు. చాలా దేశాలు తమ బంగారాన్ని అమెరికా నుంచి తిరిగి అడుగుతున్నాయి. సో సొంతంగా యుద్ధాలు చేసేటువంటి సత్తా కూడా అమెరికాకి తగ్గిపోవడంతో వాళ్ళ యొక్క ఆదాయ వనరులు కూడా దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో భారత్ తన గౌరవాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన శక్తిగా నిలబడింది. లూట్నిక్ రాక అమెరికా దిగి వచ్చిన దానికి నిదర్శనంగా కనిపిస్తుందని చెప్తాను నేను. ఇది ఇప్పుడు అమెరికాకి అత్యంత అవసరమైనటువంటి పరిస్థితిగా కూడా మారిపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఇతర దేశాలకి కూడా ఆదర్శంగా నిలిచే పరిస్థితుంది. అమెరికా యొక్క పతనం వైపు వెళ్తుంటే భారత్ మాత్రం తన హక్కుల కోసం పోరాడుతూ ప్రపంచ వేదిక మీద గెలుచుకుంటూ వస్తుంది ఇండియా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? భారత్ మాతాకి జై అని కామెంట్ చేయండి.